ప్రవీణ్ బావుమర్ది నిన్న సాయంత్రం వచ్చి అనుమానాస్పద మృతిగా ఫిర్యాదు ఇవ్వడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఎస్పీ వెల్లడించారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై జిల్లా ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రవీణ్ మృతి చెందిన ఘటనా స్థలిలో డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో కొన్ని ఆధారాలు సేకరించాం. అదే సందర్భంగా ఈ కేసుకి సంబంధించి వివరాలు తెలియజేసే ముందు మీ అందరికీ తెలుసు ఈ కేసు తాలూకా చాలా గత నిన్న ఈరోజు కూడా మీరు చూసినట్టయితే అనేక రకాలైనటువంటి విషయాలు సోషల్ మీడియాలో కానీ బయట కానీ డిస్కస్ చేస్తున్నారు, మీడియాలో కానీ మెయిన్ మీడియాలో కానీ. సో వీరందరూ కూడా ఆ రోజు 24th ఏదైతే జరిగిందో మనకి 25th మార్నింగ్ అరౌండ్ 8:30 టైంకి మా ఏఎస్ఐ గారు నడిచొస్తుంటే ఆ నడిచొస్తున్నప్పుడు ఎవరో చెప్పారు ఇక్కడ బాడీ పడి ఉందండి అనేసి. చెప్పిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి చూసిన వెంటనే పోలీస్ స్టేషన్కి తెలియజేశారు. ఎస్ఐ గారు ఇమీడియట్గా రష్ అయ్యారు. ఎప్పుడైనా ఒక డెత్ అవ్వగానే వెంటనే మనకి ఎవరో తెలియదు కదా, సో ఇమీడియట్గా VR1 పిలిపించుకున్నారు. అలాగే డెత్ అయిందా లేదని చూడడానికి కూడా డాక్టర్ని పక్కనే ఉన్న హాస్పిటల్ నుంచి పిలిపించుకున్నారు. పిలిపించుకొని వారు ముగ్గురు కలిపి డిస్కస్ చేశారు. అక్కడ మొబైల్ పడి ఉంది. మొబైల్లో ఎస్ఐ గారు ఎవరో తెలుసుకోవాలి కాబట్టి ఫింగర్ ప్రింట్ ఓపెన్ చేయగానే లాస్ట్ కాల్ రామ్మోహన్ అనేటటువంటి వ్యక్తి, ఆర్జేవై రామ్మోహన్ ఆర్జేవై అనే ఆయనకి చేయబడి ఉంది. ఆయనకి ఫోన్ చేశారు. ఆయన వెంటనే అతని వైఫ్, అతని మిత్రుడు ఒకరు, వీరు ఈ పాస్టర్ ప్రవీణ్ గారి తాలూకా అసోసియేట్స్ మిత్రులు, అంటే ఈ క్రైస్తవ ప్రచారంలో భాగంగా రాజమండ్రిలో ఆయన వచ్చినప్పుడు షెల్టర్ ఇచ్చేటటువంటి మిత్రులు. వారు వచ్చిన తర్వాత వారు ఐడెంటిఫై చేశారు ఇదే బాడీ అని ఐడెంటిఫై చేసిన తర్వాత దెన్ అప్పుడు వెంటనే కంప్లైంట్ బంధు ఎక్కడ ఉంటారు వీళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళ బ్రదర్స్ రిలేటివ్స్ ఎక్కడ ఉంటారని అడిగితే దెన్ దే టోల్డ్ దట్ దే ఆర్ ఫ్రమ్ హైదరాబాద్లో ఈయన ఉంటారండి. ఈయన చాలా క్రైస్తవ ప్రచారంలో భాగంగా ఇక్కడికి వస్తుంటారు, అప్పుడప్పుడు చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు అన్నది మనకు వచ్చిన సమాచారం. దాంతో వెంటనే